అయితే కడియం శ్రీహరి ఎస్సీ కాదు. ఆయన దొంగ ఎస్సీ అని అంటుంటారు. మరి ఆయనదేం కులం అండి? ఆయన క్యాస్ట్‌కు ఆయన తప్పు లేదు. అండర్‌లైన్ చేస్తున్నా. కారణం ఏందంటే, ఓ పద్మశాలికి సంబంధించిన భార్యాభర్తలు హ్మ్. కాపురం చేసుకున్న క్రమంలో వీళ్ళ నాన్న హ్మ్. ఇల్లీగల్‌గా ఉండి కలుస్తుంటాడు. సంవత్సరం 9 నెలల వయసప్పుడు వీళ్ళ నాన్న అక్కడికి పోయినప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా దొరికే క్రమం అయినప్పుడు తెల్లారంగానే పంచాయతీ పెట్టేసి ఎల్లగొట్టేసింది. ఎవరిని? ఆ బాబును, తల్లిని ఎల్లగొట్టడం జరిగింది. సో, ఎల్లగొడితే ఏమంటారు? మామూలుగా ఊర్లలో ఏమంటారంటే పెళ్లి చేసుకోరు కానీ వచ్చేసి ఇటు ఉంటారన్నట్టు ఆయనతో మారుమానం పోవడం అట్లాంటివి అంటుంటారు. ఆ రకంగా ఆయన బైన్ల వాళ్ళ ఇంట్లో పెరిగిండు. పుట్టింది పద్మశాలి ఇంట్లో. ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా ఉన్నది పద్మశాలి. కడియం శ్రీహరి అమ్మ పద్మశాలి ఇప్పుడు ఉంది. హ్మ్. ఇప్పుడు ఉంది. ఓకే. సో, ఆమె వాళ్ళ కొడుకుని తీసుకొని బైన్లోళ్ళ ఇంటికి వచ్చింది. హ్మ్. వాళ్ళ పర్సనల్ విషయం మనకు సంబంధం లేదు. ఓకే. కడియం శ్రీహరికి కూడా సంబంధం లేదు ఆ వయసులో. హ్మ్. కానీ ఆయన పుట్టింది పద్మశాలి ఇంట్లో, పెరిగింది బైన్లోళ్ళ ఇంట్లో. బైన్ల సో, అట్లా మీరు దొంగ ఎస్సీ అని అంటారా? అది ఆ! నేననడం కాదు. ఓకే. మోతుకుబెల్లి మోతుకుబెల్లి నరసింహ వాళ్ళ ఊరికి పోయి మొత్తం చరిత్ర మొత్తం తీసి ఇదంతా మోతుకుబెల్లి నరసింహనే బయట పెట్టిన చరిత్ర.